నీవు చూడడానికి మనిషిలాగే మాట్లాడుతున్నావు, కానీ చూడడానికి ఉపస్తంభంలా ఉన్నావేమిటి? అదో పెద్ద కథలే. పర్వాలేదు, చెప్పు. నేను బైబిల్లోని చెప్పబడిన లోతు భార్యను. మేము సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించేవారు. ఆ పట్టణాలు దేవునికి బహుగా విరోధంగా పాపం చేయడం వల్ల దేవుడు వాటిని నాశనం చేయాలనుకున్నాడు. అయితే నా భర్తను, నా కుటుంబాన్ని రక్షించాలనే ఉద్దేశంతో దేవుడు దేవదూతలను పంపి మమ్మల్ని ఊరు బయట నుంచి తీసుకుని వచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోమన్నాడు. తర్వాత ఏం జరిగింది? నాకు అసలు ఆ ఊరు విడిచి వెళ్ళడం ఇష్టమే లేదు. అందుకనే దేవుడు వద్దన్నా వినకుండా వెనక్కి తిరిగి చూశాను. ఉపస్తంభం అయిపోయాను. నీ జీవిత అనుభవం ద్వారా ఈనాటి ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుని మాటకి ఎప్పుడు విధేయత చూపించాలి. ఆయన మాటకు నిర్లక్ష్యం చేసినా, తృణీకరించినా నష్టపోయేది మనమే. నీ జీవితంలో జరిగిన ఈ సంఘటన బట్టి ఈరోజు అనేక మందికి ఒక హెచ్చరిక లాంటిది. నువ్వేంటి ఇందాక నుంచి కుండ పట్టుకొని నిల్చున్నావు? ఈ కుండ నాకు ఒక గుర్తు. ఈ కుండకు నీకు సంబంధం ఏందో ఒకసారి చెప్పవా మాతో కూడా? నేను ఇస్సాకు భార్య అయిన రిబ్కాను. యథాప్రకారంగా నేను నీళ్లు తేవడానికి బావి దగ్గరికి వెళ్ళాను. ఒకరోజు మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రయాణికుడు తన ఒంటెలు దాహంతో ఉండడం చూసి నీళ్లు తోడి వాళ్ళకు పోశాడు. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే, అతడు మా బంధువైన అబ్రహాము యొక్క దాసుడని, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు నిమిత్తము ఒక కన్యకను వెతకడానికి ఈ గ్రామానికి వచ్చారని తెలిసింది. దేవుని చిత్త ప్రకారంగా మా వివాహం ఏర్పాటు అయినది. ఓ, వినడానికి బాగా ఆసక్తికరంగా ఉంది. మరలా చెప్పవా? అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఏమీ తెలియదు. కేవలం దేవుని చిత్తానుసారముగా నేను తల వంచాను కనుక ఈ స్త్రీల జనాంగానికి తల్లి అయ్యే ఆధిక్యత ఆ దేవుడు నాకు ఇచ్చాడు. ఈ జీవితం ద్వారా అందరికి ఒకసారి మరలా చెప్పవా? ఆయన పిలుపుకు మనం లోబడి జీవించినప్పుడు ఆయన అంతవరకు మన చేయి పట్టి నడిపిస్తాడు. అవును, ఇది నిజం. నేను మాత్రం ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాను. అవును, ఇంతకు ముందు నుండి చూస్తున్నాను. నువ్వేంటి ఇంత దిగులుగా ఉన్నావు? నా పేరు సబ్బీరా. నేను అననీయ భార్యను. ఆ కాలంలో అందరు ప్రజలు వారికి ఉన్నదంతా అమ్మి అపోస్తలుల పాదాల చెంత పెట్టేవారు. నేను కూడా నాకు కలిగిన పొలాన్ని అమ్మి దురాశతో కొంత దాచుకొని కొంత అపోస్తలులకు ఇచ్చాము. ఆనాడు వెంటనే నేను నా భర్త అపోస్తలుల వద్ద, పరిశుద్ధాత్మ దేవుని వద్ద అబద్ధం చెప్పాము. వెంటనే ప్రభువైన దేవుడు, నేను నా భర్త దేవుని కోపానికి గురి కావలసి వచ్చింది. అయ్యో, ఇంత విచారమా? నీ జీవితం ద్వారా అనేకులకు ఏం చెప్పాలనుకుంటున్నావు? దేవుడికి యథార్థంగా ఉండేవాళ్ళంటే ఇష్టం. అబద్ధాలాడటం, మోసం చేయటం దేవునికి అసహ్యములు. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏదైతే విత్తుతారో ఆ పంటే కోయును. ఇంతకు నువ్వెవరు? చూడడానికి నాలా చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. నా పేరు రూతు. నేను మోయాబీరాలైన నయోమి ద్వారా ఇశ్రాయేలు దేవుని తెలుసుకొని ఉన్నాను. ఓ, వినడానికి చాలా ఆసక్తికరంగా ఇక్కడ అందరికీ మాటలు చెప్పవా? అలాగే, తప్పకుండా చెప్తాను. నేను నా భర్తను కోల్పోయిన తర్వాత నా తల్లిదండ్రులను, నా స్వదేశాన్ని విడిచి నా అత్తతో కలిసి ఇశ్రాయేలు దేశానికి వచ్చాను. నాకు నా జీవితం పైన ఎలాంటి నిరీక్షణ లేదు. కానీ నా అత్తకు దగ్గర బంధువు అయిన బోయాజుతో నా వివాహము జరిగింది. 3 బారిన నా జీవితాన్ని దేవుడు మరలా చిగురింపచేశాడు. నా మునిమనవుడే దావీదు వంశావళి నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. జీవితంలో ఎలాంటి ఆశ లేని వ్యక్తులకు నిత్య సలహా ఏంటి? మనము దేవునిపై నమ్మి ఆయనపై ఆధారపడినప్పుడు ఆయన రెక్కల కింద సురక్షితంగా ఉంటారు.
అవును, నువ్వు కూడా నాలా సంతోషంగా ఉన్నావేంటి? నా పేరు మగ్దలైన మరియ. ఓహో, దేవుడు పునరుద్ధానుడైనప్పుడు మొదట చూసింది నువ్వేనా? అవును, ఆ ధనిరాలు నేనే. నీ జీవితం గురించి ఒకసారి మరలా చెప్పవా? యేసయ్యను చూడడము, ఆయన కలిగి ఉండడము నిజంగా ధన్యమే. అయితే నాలో ఉన్న 7 దయ్యాలతో పీడింపబడుతున్న నాకు ఆయన విడుదలనిచ్చిండు, నన్ను క్షమించిండు, పరిశుద్ధపరిచిండు. ఆయన ప్రేమను నేను మర్చిపోలేను. ఆయనను జీవించాలి, ఆయన లేకుండా జీవించను లేను. ఆహా, అలాగా. అయితే నీ జీవితం గురించి అనేకులకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? దేవుడు చేసిన మేలులు ఎల్లప్పుడూ మర్చిపోకుండా ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు ఎవరు ఇంత వినయంగా కనిపిస్తున్నారు? నేను చాలా సంతోషంగా ఉన్నాను. నేను మరియమ్మను. నేను ఒక కన్యకను. నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించాను, కుమారులను కనును. ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అని వాక్యము నా జీవితంలో నెరవేరాను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారందరూ నన్ను ధన్యురాలు అందరూ. ఆయన నామము పరిశుద్ధ నామము. నీ జీవితం ద్వారా అనేకులకు ఏమి చెప్పాలనుకుంటున్నావు? మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి. మీరు కూడా చాలా సంతోషిస్తారు. ఆయనకు భయపడి వారందరి మీద ఆయన కనికరము తరతరములో ఉండును. ఈ స్కిట్ ఇప్పటి వరకు చూశారు కదా. భక్తి కలిగిన స్త్రీలు దేవుని మాటకి విధేయం చూపించిన వారు రిబ్కా, రూతు, మగ్దలేని మరియ, తల్లి మరియమ్మ ఎలా ఆశీర్వదింపబడ్డారో చూశారు కదా. అదేవిధంగా భక్తి లేని స్త్రీ అవిధేయత చూపించిన స్త్రీలు లోతు భార్య, అననీయ, సఫీరా, వారు దేవుడికి అవిధేయత చూపించారు కనుక వారు మరణించి నష్టపోయారు. మనం చూసాము. కాబట్టి మనం మాటల్లోనూ, తలంపుల్లోనూ, ప్రవర్తనలోనూ, అన్ని విషయాల్లోనూ యోగ్యమైన జీవితం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చించి అనేక మందికి ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు. దేవుడి స్కిట్ దీవించును గాక. ఆమేన్.